వారికోస్ వెయిన్స్‌కి ఏ సర్జరీ బెటరు? ఓపెన్ సర్జరీయా? లేకుంటే లేజర్ సర్జరీయా? లేకపోతే గ్లూ సర్జరీయా? మూడిటికి 3 డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఓపెన్ సర్జరీలో చూసుకుంటే గనక తొడ దగ్గర గాని, లేకుంటే మల్టిపుల్ ఏరియాలో ఇన్సిషన్స్ ఇచ్చి అక్కడ నుంచి రక్తనాళాన్ని అంటే జీఎస్‌పీ అంటాం కదా! గ్రేట్ సబ్నస్ వెయిన్ రక్తనాళాన్ని మనం పీకడం జరుగుతుంది. దాన్నే స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అంటుంటాం. ఇది ఓపెన్ టెక్నిక్ కాబట్టి కొంచెం పెయిన్‌ఫుల్ టెక్నిక్ అండ్ కొన్ని రోజులు డ్రెస్సింగ్ చేసుకోవాల్సొస్తుంది. కొన్ని రోజులు పథ్యము గాని, బెడ్ రెస్ట్ గాని తీసుకోవాల్సొస్తుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బిలోనీలో రక్తనాళం చిన్నగా అయిపోతది కాబట్టి, ఆ రక్తనాళం తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. దాని వలన కూడా పక్కన ఉన్న నరం ఏదైనా దెబ్బతింటే ఓసారి ఫుడ్ డ్రాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అదే లేజర్ సర్జరీ చూసుకుంటే ఎటువంటి కోతలు గాని, కుట్లు లేకుండా చిన్న ఒక రేడియల్ ఫైబర్ అని ఉంటుంది లేజర్ మెషిన్ తోటి. ఆ రేడియల్ ఫైబర్ తోటి ఆ జీఎస్‌విని ఏదైతే ఉందో కాల్చడం జరుగుతుంది. దీన్ని అబ్లేషన్ అంటుంటాం అన్నట్టు. ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజర్. గ్లూ టెక్నిక్ అయితే గనక ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజర్. ఈ గ్లూను మనం ఏం చేస్తామంటే లేజర్‌లో ఎలా అయితే కాలుస్తామో గ్లూలో అతికిస్తాం అన్నట్టు. సో, అందులో అక్రిలేట్ మెటీరియల్ ఉంటుంది. దాంతో మనం గట్టిగా అతికిచ్చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ. ఎటువంటి కోతలు, కుట్లు ఉండవు. పేషెంట్ ఇమ్మీడియేట్‌గా 1 అవర్‌లో డిశ్చార్జ్ అవ్వచ్చు. వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అండ్ రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువుంటుంది. అంతేకాకుండా ఎటువంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. టాకింగ్ చేసుకునే అవసరం లేదు. సో, కొంచెం చూసుకుంటే గనక ఈ లేజర్ అంటే ఈవీఎల్‌టీతో కంపారిజన్ చేస్తే గ్లూ కొంచెం హై ఎండ్‌గా ఉంటుంది. అండ్ పెయిన్ ఉండదు కాబట్టి పేషెంట్‌కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.